ఆ నీడలోనికి రావాలని ఇష్టపడుతున్నారో ఆ నీడలోనికి వస్తే నీకు కలిగే లాభము ఏమిటి అంటే, యెషయా ప్రవచన గ్రంథము 51 అధ్యాయము 16 వచనాన్ని చదువుకుందాం. నా చేతి నీడలో నిన్ను ఏం చేస్తాడు? కప్పి. దేవునికి స్తోత్రం. ఎవరైతే వస్తారో ఐగుప్తు నీడ నుంచి, ఆ వచ్చిన వారికి నా నీడలో ఉండాలని సమర్పించుకుంటారో, నా నీడలో ఉండాలని ఇష్టపడతారో, నా నీడలో ఉండాలని కోరుకుంటారో, వారు ఇక సమాజానికి కనిపించకుండా ఇక నా చేతితో వాళ్ళు ఏం చేసేస్తాను? కప్పేస్తాను. దేవునికి స్తోత్రం. ఇక వారు ఎవరికి కనిపించరు, కానీ వాళ్ళ నోట మాత్రం నా మాటే ఉంటుంది. వాళ్ళ నోట నా మాట ఉంటుంది. వారెవరికి కనిపించుకోకుండా నేను కప్పేస్తాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, కప్పబడటానికి నువ్వు ఇష్టమేనా? కప్పబడాలని ఆశపడుతున్నావా? ఆయన చేతితో కప్పబడాలని ఇష్టపడుతున్నావా? లేదయ్యా, నేను 10 మందికి కనిపించాలి. ఎవరు కనిపించాలి? సంఘములో అందరికీ నేనే కనిపించాలి, సేవకులకి నేనే కనిపించాలి, సమాజానికి నేనే కనిపించాలి, రాష్ట్రమంతా నేనే కనిపించాలి, దేశమంతా నేనే కనిపించాలి, అందరూ నన్నే చూడాలి, అందరూ అన్న ఆలోచన నీ హృదయములో ఉందేమో. అయితే నీవు లూసిఫర్ యొక్క వంశావళికి చెందిన వ్యక్తి అయిపోతావు. లేదు, అయ్యా నీ చేతి నీడలో నన్ను కప్పయ్యా, నీ చేతి నీడలో నన్ను కప్పయ్యా, నీ చేతితో నన్ను కప్పని నా ప్రభుకి అప్పగించుకుంటావో, ఆయన చేతి నీడలో కప్పబడతావో, ఇక ప్రజలకే నీవు కనిపించవు, కానీ నీ నోట ఆయన మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు యేసు ప్రభు యొక్క ఆశయం ఏమిటి? యేసు ప్రభు యొక్క స్వభావం ఏమిటి? యేసు ప్రభు ఏమి క్రైస్తవ్యములో కోరుకుంటున్నాడు? క్రైస్తవుడు ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అని మనము చూసినట్లయితే ఆయన చెప్తూ ఉన్నారు. లూకాసు వార్త 13 అధ్యాయము 34 వాక్యం 13 అధ్యాయము లూకాసు వార్త. యెరూషలేమా, యెరూషలేమా, అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొనున్నట్లు, ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని మీరు నా హస్తపు నీడలోనికి రాకపోతిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేతి క్రింద లేని వారి కొరకు, ఆయన చాటున లేని వారి కొరకు, ఆయన నీడలో లేకుండా లూసిఫర్ వలె మహోన్నతునితో సమానంగా నేను ప్రపంచానికి కనిపించాలని ఆశ గల వారిని బట్టి ఆయన దినమంతా దుఃఖిస్తూ ఉన్నాడు. నీ ఆలోచన ఏమిటి? నా ప్రభు అడుగుతున్నాడు. నీ ఉద్దేశం ఏమిటి? నా ప్రభు అడుగుతున్నాడు. అయ్యా, కోడి పిల్ల ఎక్కడుంటే దానికి క్షేమం,
అది కోడి కాదు, కోడి పిల్ల. కోడి పిల్ల తల్లి అస్తపు నీడలో, తల్లి రెక్క క్రింద ఉంటే దానికి క్షేమం, క్షేమం, శుభం, లాభం. దేవునికి స్తోత్రం. చెప్పండి. తల్లి ఆ రెక్క క్రింద ఉంటే, మహోన్నతుని చాటునే ఉంటే, సర్వశక్తిని నీడనే ఉంటే, ఆయన హస్తపు నీడలో కప్పబడితే, శత్రువు వచ్చి చుట్టూ తిరిగి 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 తిరిగితే ఆయన చేతిలో నుండి నిన్ను వాడు అపహరించలేడు. ఎందుకనంటే నిన్ను ఆయన చేతి కింద పెట్టేసుకున్నాడు. ఆయన నీ మీద చేయి కప్పేశాడు, నీ కుటుంబం మీద కప్పేశాడు, నీ బిడ్డల మీద కప్పేశాడు, నీ మీద కప్పేశాడు. ఆయన చేతిలో నుంచి నిన్నెవడు అపహరించలేడు. ఇప్పుడు నీ రెక్కలేను నేనుంటే, నాకు వయసు వస్తుంది, నాకు సీనియారిటీ వస్తుంది, నేను చాలా కాలం నుంచి ఉన్నాను, నీ రెక్కల నీళ్ళు సరిగ్గా గాలి కూడా నాకు అందట్లేదు, పబ్లిసిటీ అంతా నీకే వస్తుంది, నేను సమాజానికి పరిచయం అవ్వాలి కదా, నేను రాష్ట్రానికి పరిచయం అవ్వాలి కదా, నేను క్రైస్తవ లోకానికి పరిచయం అవ్వాలి కదా. కాబట్టి నీ రెక్కల క్రింద ఉన్నంతకాలం ఉన్నాను కానీ ఇక ఉండలేనని కొన్ని పిల్లలు బయటకు వచ్చాయి. ఎక్కడికొచ్చాయి? రెక్కల నీడ దాటి. ఎందుకనంటే పబ్లిసిటీ పిచ్చి. ఏ పిచ్చి? నేను అందరిలో పబ్లిక్ అయిపోయాను, నేనే కనిపించాలి, ఈ సంఘములో నేనే కనిపించాలి, ఈ జిల్లాకి నేనే కనిపించాలి, ఈ రాష్ట్రానికి నేనే కనిపించాలి, అసలు క్రైస్తవ లోకములో నేనే ఉండాలి. ఆ పిచ్చితో ఈ పిల్ల బయటకు వచ్చింది. ఈ కోడి అర్థమైపోయి చెప్తుంది, ఇదిగో వెనక చూస్తే పిల్లుంది, పైన చూస్తే గ్రద్ద ఉంది, ఎదురుగా చూస్తే కాకు. కాకి ద్వారా నీకు ప్రమాదం ఉంది, పిల్లి ద్వారా నీకు ప్రమాదం ఉంది, గ్రద్ద ద్వారా కూడా నీకు ప్రమాదం ఉంది. నా యొక్క చేతి క్రింద నీవు కప్పబడితేనే నీకు క్షేమం. నాకు తెలుసులే, నాకు వయసు ఉంది, నాకు అనుభవాలు ఉన్నాయి, నాకు ముక్కుంది, నాకు రెక్కుంది అంటూ అది అలా వచ్చేసింది. ఆకాశ గగనాలలో ఉన్న ఆ గ్రద్ద అలా చూసింది. ఎలా చూసింది? అలా చూసి అలా. ఎంత నైపుణ్యత అంటే దానికి. ఒక క్రికెట్లో బాలును క్యాచ్ పెట్టాడు, అలా రెండు కాళ్ళతో ఆ కోడి పిల్లను క్యాచ్ పెట్టి కాస్త దాన్ని లిఫ్ట్ చేసి అప్పుడు వెళ్తా ఉంది. పైకి చూస్తే దాని తల్లి వలెనే రెండు రెక్కలు ఉన్నాయి, దాని తల్లి ముక్కును పోలే ఉంది. ఆ వాతావరణమే కనిపిస్తుంది కానీ దానికి మరొక వాతావరణం కనిపించింది. దానికి చాలా హ్యాపీ అయిపోయింది. దుష్టురాలది. ఎంతసేపు నొక్కాలని, నన్ను ఏం చేయాలని? నొక్కాలని. మా అమ్మ ఇది నిజమైన తల్లి. ఏ తల్లి? ఇదిగో అసలు జీవితం అంటే ఇది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది సమాజానికి కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తుంది ఇప్పుడు? ఈ కోడి పిల్ల